సార్, హిమాచల్ ప్రదేశ్లో ఒక సాహిత్య కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు సార్. ఆ కార్యక్రమంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. 1984లో జరిగినటువంటి ఆపరేషన్ బ్లూ స్టార్ ఇది ఒక తప్పుడు నిర్ణయం, దానికి మూల్యంగానే ఇందిరాగాంధీ తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని ఇప్పుడు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ముంబైలో తీవ్రవాద దాడులు వెనక్కిపై అధిపతి చెప్పాడు, ఇంకా వెనక్కిపై ఆపరేషన్ బ్లూ స్టార్ చెప్పాడు. నెక్స్ట్ బహుశా ఎమర్జెన్సీ గురించి చెప్తాడు అనుకుంటా తప్పని. ఆ తర్వాత ఇంకా వెనక్కిపై దేశ విభజన ఒప్పుకోవడమే కాంగ్రెస్ చేసిన తప్పంటాడేమో. చిదంబరం పని ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉండి గోతి ఎంత లోతుగా తవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి మా యొక్క వెలిగి హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా అన్ని పదవులు పొంది ఇప్పుడు ఆ గోయిదేవి కాంగ్రెస్ ఆ గోతులో పాతి పెట్టాలి. ఇది చిదంబరం లక్ష్యం, చిదంబరం రహస్యం అనుకో. శశి థరూర్ 4 సార్లు కాంగ్రెస్ అయినా ఎంపీ చేసింది, మంత్రి చేసింది. ఆయన ఏం చేస్తున్నాడు, గోతుదవి ఆ గోతులో పడేసి పైకెళ్ళి కమలం పువ్వులతో దాన్ని అలంకరిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని గోతులో పడేసి పైన మొత్తం కమలం పేరుస్తున్నాడు కదా. కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. కాంగ్రెస్ పార్టీ ఇట్లే ఉంటారు, పాపం సామాన్య కార్యకర్తలేమో జెండాలు మస్తూ పనిచేస్తుంటారు. ఈ సోకాళ్ళు పెద్ద లీడర్లేమో అన్ని పదవులు అనుభవించి అడ్డగోలుగా సంపాదించుకొని తర్వాత మళ్ళీ గొడ్డళ్ళు అన్ని పట్టుకొచ్చి నలుపుతూనే ఉంటారు. ఇది చిదంబరం పని. అసలు పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ క్రమశిక్షణ ఉండాలి కదా. సో ఆయన అన్నది తప్ప రైట్ అనేది ఆ జోలికి వెళ్ళడం లేదు. తప్పైనా రైట్ అయినా విత్ ఇన్ ద పార్టీ ఫోరం ఓకే. లిటరరీ ఫెస్టివల్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? పాలిటిక్స్ పోనీ పాలిటిక్స్ నుంచి రిటైర్ అయిపోయి నువ్వు పుస్తకం రాసుకుంటే అది వేరే విషయం. సో కానీ పాలిటిక్స్లో ఉండి మీకు ప్రణబ్ ముఖర్జీ చూసాం కదా, అంత సీనియర్ నాయకుడు, ఆఖరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి చేస్తే ఆయన పోయి ఆర్ఎస్ఎస్ మీటింగ్లో పాల్గొన్నాడు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందడం వల్ల చేసే పనులే ఇవి. సో ఇదొక టిపికల్ కాంగ్రెస్. ఇతర పార్టీల్లో కూడా ఈ రాజకీయ దౌర్భాగ్యం ఉంది, కాంగ్రెస్లో కాస్త డోసు ఎక్కువగా ఉంటుంది. ఇక ఆయన చెప్పింది ఏంటి, ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పిదం. అనుమానంలో తప్పే, అది దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ప్రజల మత విశ్వాసాలను దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఆ మాటకైతే జర్నైల్ సింగ్ భింద్రావాలను సృష్టించింది ఇందిరాగాంధీ. అక్కడ అకాలీదళ బలహీనపరచడానికి సిక్కు తీవ్రవాద సంస్థలకు ప్రాణం పోసింది ఇందిరాగాంధీ నాయకత్వంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆఖరికి ఆ జర్నైల్ సింగ్ భింద్రావాలని ఏకమేకై ఇందిరాగాంధీ మరణానికి కూడా కారణమయ్యారు. ఆయన స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్లో తలదాచుకుంటే సైన్యం గోల్డెన్ టెంపుల్లోకి ప్రవేశించింది. సో అందువల్ల సైన్యం గోల్డెన్ ఒక ప్రార్థనా స్థలానిలోకి ప్రవేశిస్తే అప్పుడు ఏ రకమైన పర్యవసనాలు ఉంటాయో మనం ఊహించవచ్చు. ఇప్పుడు చిదంబరం చెప్పేదంటే ఇతర రకాలుగా తీవ్రవాదుల్ని దెబ్బతీయగలిగే అవకాశం ఉండి లోపలికి వెళ్ళారనేది కొన్నాం. కానీ ఆ రోజు నాకు గుర్తు ప్రతిపక్షాలన్నీ దాదాపు ఆపరేషన్ బ్లూ స్టార్ వెల్కమ్ చేసినట్టు గుర్తు నాకు. సబ్జెక్టు కరెక్షన్, చాలా ఏళ్ళు, 40 ఏళ్ళు అయిపోయింది కదా. సో అందువల్ల బట్ ఏదైనా హిస్టరీలోకి వెళ్ళి ఇప్పుడు ఎల్టీటీఈ చేతుల్లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. అప్పుడు శ్రీలంక ప్రభుత్వంతో భారత్ ఒప్పందం కుదుర్చుకొని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ శ్రీలంక పంపించింది. దాని పర్యవసనమే రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ చేతిలో అంతమయ్యారు. అందువల్ల చరిత్రలో తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పిదాలకు ప్రభుత్వం అవుతుంది. దానికన్నా పెద్ద తప్పు ఆపరేషన్ బ్లూ స్టార్ అయిపోయాక, ఇందిరాగాంధీ హత్య జరిగాక ఢిల్లీలో జరిగిన మారణహోమం, సిక్కుల మారణం, అదైతే చాలా దుర్మార్గం. అమాయక సిక్కుల్ని వేల సంఖ్యలో పొట్టన పెట్టుకున్నారు. దానికి అప్పుడు కామెంట్ కూడా చేశారు కాంగ్రెస్ నాయకుడు, ఒక మహావృక్షం రాజీవ్ గాంధీ చేసినట్టు గుర్తు, సబ్జెక్టు కరెక్షన్, ఒక మహావృక్షం పడిపోయినప్పుడు ఇలాంటి సహజమే అని. సో అందువల్ల ఇదంతా జరిగిన మన ఎమర్జెన్సీ ఒక పెద్ద తప్పు, అనుమానం లేదు. కాంగ్రెస్ చరిత్రలో చాలా తప్పులు జరిగాయి కనుకనే కాంగ్రెస్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది కదా. లేకపోతే ఒకప్పుడు దేశాన్ని పాలించింది, దేశమంతటా ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళిన పార్టీ కదా. ఇవాళ ఎందుకు 15 ఏళ్ళ 3 సార్లు ఎన్నికలు జరిగిన అధికారం రాకపోవడము, అనేక రాష్ట్రాల్లో అధికారం లేకపోవడం, 10 ఏళ్ల పాటు ఈవెన్ ప్రతిపక్ష నేత హోదా కూడా లేకపోవడం, ఇవన్నీ తప్పిదాల వల్లనే జరిగింది కదా. అందులో ఈ నాయకులు ఏంటంటే చరిత్ర, హిస్టరీ లెసన్స్ అన్నీ తీస్తుంటారు, లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు, అన్ని రకాలుగా
ఎన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీని ఎంబరాసింగ్లో పెట్టాలో అన్ని రకాలుగా పెడుతుంటారు. వాళ్ళకి కావాల్సింది వార్తల్లో రావడం, ఏమనంటే మోడీ ప్రభుత్వం ఏమైనా తమ వెనకాల పడకపోతే నయమని చూసుకుంటాడు. ఇప్పుడు చిదంబరం పైన ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. బహుశా ఆయన అనుకుంటున్నట్టున్నాడు, ఇట్లా నేను కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెడితే నా జోలికి ఈడీ రాదు, సిబిఐ రాదు అనేది చిదంబరం లక్ష్యంలాగా కనబడుతున్నట్టున్నది.